వచ్చిన భక్తులు పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్ మంత్రులు అంటూ ఒకరిని చూస్తాం. ఇది చూడండి, కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి సైతం త్వరలోనే సీఎం రేవంత్ సమక్షంలో చేరికలు. ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్ ఖాళీ. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరేందుకు మరో ఎమ్మెల్సీ సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గులాబీ గుడికి చేరబోతున్నట్లు టాక్. ఇదే జరిగితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయినట్లే అని చర్చ జరుగుతోంది. సో బీఆర్ఎస్ పార్టీకి మహబూబ్నగర్ అని కాదు, అన్ని జిల్లాలలో కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా నూకలు చెల్లినాయి. ఆ పార్టీని ఎవరు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. ఆ పార్టీ త్వరలో కనుమరుగయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. దానిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ చేరుతారు. ఇక సెకండ్ గ్రేడ్ ఎవరైతే లీడర్లు వాళ్ళందరూ కూడా బీజేపీ అయిపోతారు. మొత్తానికి ఆ కుటుంబంలో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరు మిగిలరు. ఈవెన్ హరీష్ రావు సైతం కూడా వేరే పార్టీలోకి పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. సో కాంగ్రెస్లోకి విషయం ఏంటంటే వీళ్ళిద్దరు గురు శిష్యులు అనుకోవచ్చు. ఈయన చేయడం ద్వారానే ఈయన ఎమ్మెల్యే అయిండు. సో ఖచ్చితంగా ఈయన పోయిందంటే ఈయన పోతాడు, ఈయన ఆదేశాలతో ఈయన పోయింటాడు నాకు తెలిసి. వేరే ఏది లేదు. విజయుడికి అంత సినిమా లేదు పాప, ఈయనే వీళ్ళ గురు శిష్యులు అనుకోండి అంతే.